అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లిఖిత్ అనైతే మాత్రం రీసెంట్ గా అద్దరు కొట్టేస్తున్నాడు. ఆ కవాసకి నింజా బైక్ ని తీసుకొని లాంగెస్ట్ కవాసకి బైక్ ని తయారు చేశాడు. నా దగ్గర మాత్రం చూసారా, సుజుకి హయాబుసా బైక్ అయితే కనుక ఉంది. లిఖిత్ అన్న తయారు చేసినట్టుగానే మనము కూడా తయారు చేయాలనేసి అనుకుంటున్నాం. కానీ నా బైక్ ఒక పవరే చాలా ఎక్కువ. ఇలాంటి బైకుల్ని ఒక 10 బైకులు తయారు చేసి అటాచ్ చేస్తే ఇంకా దాని పవర్ అయితే మాత్రం ఎవరు తట్టుకోలేరు. ఓకే, ఎందుకే మీ అందరికి ఈ బైక్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూపించలేదు కదా. మీరందరూ కాసి వెయిట్ చేయండి. నేనైతే మాత్రం ఈ బైక్ ఎంత పవర్ఫుల్ మీ అందరికి చూపిస్తాను. ఇక్కడ దగ్గరలో కొన్ని స్టంట్లు ఉన్నాయి, అవి కూడా చేసి మీ అందరినీ అలరింప చేస్తాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనమైతే బయలుదేరదాము. ఇదిగోండి ది బ్రాండ్ న్యూ కవాసకి హయాబుసా బైక్. సారీ కవాసకి అంటున్నాను. అనవసరంగా ఈ మధ్యన లిఖిత్ అనియా చెప్పి నన్ను విసిగిచ్చేశాడు. దానివల్ల అయితే మాత్రం ఇంత ప్రాబ్లం వచ్చింది. ఎస్, సుజుకి హయాబుసా. నా బైక్ తో ఇప్పుడు మనం చెయ్యబోయే స్టంట్లు చూస్తే మీరు అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే మనం చెయ్యబోయే స్టంట్ అంతా ఇంత కాదు కదా. అందరూ సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఇప్పుడు దీని మీద నుంచి మనం ఎగురుతున్నాము. కమాన్ మగధిరా. ఎస్, జోర్ సేయ్. ఎస్, మనమైతే మాత్రం సూపర్ గా ల్యాండ్ అయ్యాం కదూ. ఇలాంటి స్టంట్లు ఇంకా ఉన్నాయి, లోపల దాచాం. కుప్పలు బయటకు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. కంగారు పడకండి. ఓకే, చూడండి ఇప్పుడు అక్కడ రింగ్ కూడా కొట్టొచ్చు మనం. ఎందుకంటే మనం వెళ్తున్న వేగానికి ఎవరు మనల్ని ఆపలేరు కాబట్టి. కమాన్ లిఖితన, అది లెక్క. అయ్యయ్యో మిస్ అయిపోయింది. కానీ ఈసారి అసలు మిస్ చేయను. గాయ్స్ సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనమైతే మాత్రం దాని మీద నుంచి జంప్ చేయబోతున్నాం. అందరూ కాచుకోండి, వెయిట్ చేయండి. కమాన్ లిఖితనా, నీ పేరు తలుచుకుని ఎగరైపోతున్నాను. అది ఏమన్నా జంపు, ఇలాంటి జంపు ఇప్పుడు దాకా ఎప్పుడు మన ఇండియన్ డ్రైవింగ్ థ్రిల్లోనే జరగundదు. ఓకే, మీ అందరికి ఇప్పుడు ఇది ఎంత ఫాస్ట్ వెళ్ళబోతుందో చూపిస్తాను. చూడండి, యాక్టివేట్ చేస్తున్నాను. ఎస్, మోడ్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు దీని వేగం అయితే మాత్రం 5 రెట్లు ఎక్కువ పెరగబోతుంది. చూడండి ఎంత వేగంగా వెళ్తుందో. చెప్పానా, దీని వేగం ముందైతే మాత్రం ఏ బండి వేగం అయితే గనక సరిపోదు. ఆఖరికి లిఖిత్ తన దగ్గర ఉన్న కవాసకి నింజా బైక్ కూడా. ఓరి దేవుడా, చూడండి ఎంత హైట్ కి ఎగిరామో. కరెక్ట్ గా కంట్రోల్ చేయాలి, లేకపోతే టైర్లు 2 ఎగిరిపోతాయి. ఎస్, ఓకే, ఫైనల్లీ మనమైతే మాత్రం చాలా బాగా చేసాము. చూసారా, ఎన్ని స్టంట్లు చేసాం. ఎలా అనిపించింది? మీ అందరికి బాగా నచ్చింది కదా. ఓకే, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. లిఖిత్ తనలాగే మనము కూడా లాంగెస్ట్ హయాబుసా బైక్ ని గనక తయారు చేయాలి. ఆగండి, ఇప్పుడే కాల్ చేసి లిఖిత్ తనతో ఈ విషయం అంతా చెప్పి మనము కూడా లాంగెస్ట్ బైక్ ని తయారు చేసేద్దాం. ఒక్క నిమిషం. హలో, ఏంట్రా ఈ మధ్యన అన్ని అంటే బాగా చులకనైపోయింది నీకు. ఇంతకు ముందు ప్రతిరోజు ఫోన్ చేసేవాడివి లిఖిత్తన్నా అనేసి ఇప్పుడు కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. అంతేలేరా, మీరంటే సుజుకి హయాబుసా బైక్ కొన్నారనేసి మమ్మల్ని కొద్దిగా చులకనగా చూస్తున్నారు, అంతే కదా. ఏంటి ఎంతకీ ఫోన్ చేశావు? ఏంటి లాస్ ఏంజల్స్ కి వస్తావా? అదే ఎందుకు? ఆ హయాబుసాని లాంగెస్ట్ బైక్ గా తయారు చేయబోతున్నావా? ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? కవాసకి అంటే ఏదో అలాగప్పుడు అయిపోయింది గాని హయాబుసా అంటే చాలా కష్టం. అది కూడా నువ్వు చెప్తున్నది గోల్డెన్ కవాసకి బైక్స్ నా? తమ్ముడు, ఒకసారి ఆలోచించుకో. బడ్జెట్ చాలా ఎక్కువైపోతుందేమో కదా. కాస్త ఆలోచించుకో. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందంటే నాకు సంబంధం లేదు చెప్తున్నాను. ఏంటి, పర్లేదా? సిమియోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా? ఓకే, నువ్వు ఎంత కంగారుగా ఉన్నావో నాకు కూడా అర్థమైందిలే గాని. సరే, నువ్వు పని చెయ్యి. ఇప్పుడే బయలుదేరి నువ్వు తీదా లాస్ ఏంజల్స్ కి వచ్చేసాయి. నువ్వు నేను కలిపి సిమియోన్ దగ్గరికి వెళ్ళి సిమియోన్ని అడుగుదాం, ఓకేనా? బేగరా, నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఎలా అయినా సరే ఆ లాంగెస్ట్ హయాబుసా బైక్ ని తయారు చేసి మా ఇండియన్ డ్రైవింగ్ థ్రిల్లీలో ఒక్కడికి కూడా నిద్ర లేకుండా చెయ్యాలి. నార్మల్ గా ఒక బైకే చాలా వేగంగా వెళ్తుంది. అలాంటిది అన్ని బైకుల్ని అటాచ్ చేస్తే ఏమన్నా ఉంటుంది లిఖిత్ అన్నా. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, వచ్చేస్తా. రేరే, నేను చెప్పేది విను, కంగారు పడక. అబ్బా, కట్ చేసేసాడు. దేనికన్నా సరే వీడికి కంగారు ఒకటి ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఏం చేస్తాం చెప్పండి. ఎస్, ఫైనల్ గా లిఖిత్ తననైతే మాత్రం ఒప్పించేశాను. వెళ్ళిపోయే ముందు మీ అందరి కోసం ఒక స్టంట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఓకే, ఎప్పటి నుంచో ఇక్కడ ఒక స్టంట్ చేయాలి అనుకుంటున్నాను. కాకపోతే చేయడానికి అసలు టైమే కుదరడం లేదు. కానీ ఈ రోజైతే మాత్రం ఆ స్టంట్ చేయబోతున్నాను. ఎదురుకుండా కనబడుతుంది కదా, దాని మీదకి ఎక్కి ఇప్పుడు అక్కడి నుంచి అయితే గనుక మనం జంప్ చేయబోతున్నాం. మీకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తాను. దీని మీద నుంచి జంప్ చేసి మన వెనకతల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ మీదకైతే గనక మనం వెళ్లాల్సి ఉంటుంది. నిజంగా మీరు దీన్ని ఊహించుంటారు కదూ. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టం. కానీ మనం కింద ల్యాండ్ అయిన తర్వాత
మళ్ళీ వీలీ చేసుకుని బౌన్స్ అయ్యి గాల్లోకి ఎగరబోతున్నాం అనమాట. అదిగోండి, మీకు స్ట్రైట్ గా కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నట్టయితే కనుక ఒకసారి అట్లా చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా అయినా సరే ఈ ఫ్రాంక్లిన్ గారు సాధించి మీ అందరికీ ఆ స్టంట్ చూపిస్తాడు. అదిగోండి, ఆ చివరెక్కడో కనబడుతున్నాయా మీకు? అక్కడే. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడి నుంచి అంత దూరం జంప్ చేయగలడనేసి. కానీ నా దగ్గర ఉన్న స్కిల్స్ కోసం మీకు తెలియదు. అదిగోండి, మీకు దూరంగా కనిపిస్తున్నాయా లెఫ్ట్ సైడ్ లో, అవే నేను చెప్తున్నవి. ఓకే, నా స్కిల్స్ ముందు మీరందరూ చూడండి, దెబ్బకి ఆశ్చర్యపడిపోతారు. అంత బాగా అయితే కనుక మనం ఇప్పుడు చేయబోతున్నాము. ఓకే, ఫైనల్లీ మనమైతే జాగ్రత్తగా ప్రతి స్టెప్ ని ఎక్కించుకుంటూ వెళ్తున్నాము. ఇలాగే జాగ్రత్తగా ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా మనం పైదాకా రీచ్ అయిపోతాం. ఓకే, ఆల్మోస్ట్ మనం పైదాకా వచ్చేసాము. ఇంకొక స్టెప్ మాత్రమే మిగిలింది. దీన్ని కూడా మనం సులభంగా కంప్లీట్ చేసేస్తే ఇలాగే అయిపోతుంది. అమ్మయ్యా, ఇంకా ఎంత ఉందిరా బాబు, ఇది రింగా రోజెస్ పాకెట్ పుల్ పోజెస్ అన్నట్టు తిరుగుతానే ఉంది తప్పించి కంప్లీట్ అవడం లేదు. ఓకే, ఫైనల్ గా మనమైతే పైకి చేరుకున్నాము. గాయ్స్, ఇప్పుడైతే కనుక చూడండి, మనమైతే జంప్ చేయబోతున్నాము. అదిగోండి, అక్కడ కనబడుతున్న బిల్డింగ్స్ మీదకైతే కనుక మనం వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళాలంటే మనం వీళ్ళనంత వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వేగంగా కొట్టుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే మనం అక్కడికి రీచ్ అవ్వగలము. అర్థమవుతుందా? ఓకే, ఫైనల్లీ మనమైతే చివరి దాకా వచ్చేసాము. ఇప్పుడైతే చూడండి ఎలా చేస్తున్నామో. లిఖితనా, నీ ఆశీర్వాదంతో ఇప్పుడు ఈ తమ్ముడైతే మాత్రం ఆదరగొట్టబోతున్నాడు. రెడీ, 1 2 3 స్టార్ట్. కమాన్, ఎగురుతున్నాను, రెడీగా ఉన్నాను. ఎస్, జంప్ చేశాను. అయ్యో, మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎస్, వీలు లేపాలి. అది చెప్పాను కదూ, ఏదన్నా చేసి చూపిస్తానని. అది లెక్క. చూసారా, ఆ బిల్డింగ్ టచ్ అయ్యి మరి ఎలా వచ్చామో. ఏదన్నా సరే టాలెంట్ ఉండాలి. చూసారా, మనం ఆ టాలెంట్ నిర్మించుకొని ఏ విధంగా వచ్చామో. ఓకే, మీ అందరికీ నచ్చే ఉంటుంది స్టంట్. మీలో ఎంత మందికి స్టంట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేస్తే గనక చెప్పండి. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా మన లిఖిత్ అన్న దగ్గరికి అయితే గనక వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ మన కోసం వెయిట్ చేస్తున్నానని అయితే గనక చెప్పాడు కదా. ఫాస్ట్ గా వెళ్ళాలి. మన దగ్గర ఎలాగో ఈ బైక్ ఉంది కాబట్టి వేగంగా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. పదండి, వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్ గా లాస్ సెంటర్స్ కి వచ్చేసాం. ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా సరే ఇక్కడ ట్రాఫిక్ గా ఉంటుంది. కానీ మా ఇండియన్ డ్రైవింగ్ థియరీలో అలా కాదు. ఎప్పుడు ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది. ఒక్కడు కూడా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయనంటే చేయడు, తెలుసా? ఆ విధంగా ఉంటుంది. ఓకే, మనమైతే స్పీడ్ మోడ్ యాక్టివేట్ చేయడం వల్ల ఇదైతే మాత్రం దూసుకొని వెళ్ళిపోతుంది. అందుకోసమే మనం ఎంత వేగంగా ట్రావెల్ చేస్తాం. ఓకే, చాలా క్లోజ్ గా వెళ్ళాం కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి చోట చాలా కార్లు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా టర్నింగ్ కొట్టినప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మనకి చాలా రిస్క్ అవుతుంది కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే లిఖిత్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. లిఖిత్ అన్న ఎక్స్పెక్ట్ చేయడం మనం ఎంతో వేగంగా వచ్చేసామంటే, ఎందుకంటే నా బైక్ అంత ఫాస్ట్ గా ట్రావెల్ చేసింది కదా. లిఖిత్ అన్న, ఏం చేస్తున్నావు? వచ్చేసాడు ఈ ఫ్రాంక్లిన్ తమ్ముడు. నువ్వు చెప్పినట్టుగానే లాంగెస్ట్ హయాబుసా బైక్స్ ని తయారు చేయాలి. అది కూడా గోల్డెన్ లాంగెస్ట్ హయాబుసా బైక్స్. వీడి నోరు చాలా పెద్దది. రావడంతోనే ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? నువ్వు అరిచిన అరుపుకి మన చాప్ గడి భయపడిపోయాడు తెలుసా? సరేలే గాని, ఏంటి ఎంత ఫాస్ట్ గా వచ్చేసావు? అది బైక్ అనుకున్నావా, ఇంక ఏమన్నా అనుకున్నావా? ఆయన నీకు ముందే చెప్పాను, వేగంగా వెళ్ళకూడదురా, ప్రతి చోట చాలా రిస్క్ అనేసి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన రక్షణ మనకి ఎంత ముఖ్యమో అవతల వాళ్ళ రక్షణ కూడా అంతే ముఖ్యం. అవతల వాళ్ళకి ఏమీ జరగకుండానే మనం రావాలి. అప్పుడే మనం సేఫ్ గా ట్రావెల్ చేసినట్టు. మనం సేఫ్ గా ఉంటే సేఫ్ కాదు, వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలి కదా. అది నేను చెప్పేది. సరే, ఎక్కువ లేట్ చేయకూడదు. మనం ఫాస్ట్ గా సిమియాన్ దగ్గరికి వెళ్ళి సిమియాన్ని మాట్లాడదాం. అసలు నాకు తెలిసినంత వరకు చాలా కాస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అది హయాబుసా కదా. ఇండియాలో అంటే ట్యాక్సులు ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. బట్ కానీ మన లాస్ సెంటర్స్ లో అలా కాదు, ట్యాక్సులు తక్కువ కాబట్టి తక్కువ అమౌంటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా నేను కూడా కనీసం వీడి లాంగెస్ట్ హయాబుసా బైక్ అనేదాకా వీడి బైక్ ని కూడా చూడలేదు నేను. చూడండి ఎంత బాగుందో చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు కూడా హయాబుసా అంటే ఇష్టం. కాకపోతే ఎందుకో కవాసాకి నింజా కొనుక్కోవాలనిపించింది. ఓకే తమ్ముడు, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనకతలేకు. ఓకేనా? ఓకే గాయ్స్, ఇప్పుడు మనం డ్రైవ్ చేయబోతున్నాము. అసలు ఈ బైక్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో, అసలు ఎలా వెళ్తుంది అనేది మనమైతే ఒకసారి టెస్ట్ చేద్దాము. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఓకే తమ్ముడు, ఏంట్రా ఇది ఎంత ఫాస్ట్ గా ఉంది పికప్? జస్ట్ ఇంతలా ఎక్సిలేటర్ ఇస్తుంటేనే చాలా వేగంగా కదులుతుంది. ఓరి దేవుడు, ఏంట్రా ఇది స్కిడ్ అయిపోతుంది? అదా అన్న, ఫాస్ట్ మోడ్ యాక్టివేట్ చేసింది, దానికోసమే అలా స్కిడ్ అయిపోతుంది. అన్నా, నీకు ఒకవేళ నడపలేకపోతే చెప్పు, నేను మార్చేస్తాను. ఏంట్రా అన్నావు? నన్నే నడపలేవంటావా? ఇప్పుడు చూపిస్తాను
ఎంత వేగంగా వెళ్ళినా సరే ఎలా కంట్రోల్ చేయాలన్నది ఈ లిఖిత్ తన దగ్గర చూసి నేర్చుకో. చూసావా ఇలా జాగ్రత్తగా. అడ్డే ఏంట్రా ఇది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అమ్మోయ్ ఈ స్పీడ్ మోడ్ తీసేసి నార్మల్గా వెళ్దాం అనుకున్నాను కానీ వీడన్న మాటలకి నాకైతే మాత్రం చాలా కోపం వస్తుంది. ఓకే నేనైతే ఇప్పుడు చూడండి నా స్కిల్ నా తడాకా మొత్తం అన్నట్లు చూపిస్తాను. అది అయ్యో అయ్యయ్యో. ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్. ఎవ్వరికి ఏం చేయకుండా జాగ్రత్తగా వెళ్తామన్నమాట. కానీ మొత్తం అన్నట్లకి గుద్దేస్తున్నాం కదా, కొద్దిగా నిదానంగా వెళ్ళాలి. ఈ బైక్ మనకు అలవాట్లేదు కదా, కొద్దిగా అదిగోండి. అయ్యయ్యో ప్రతి ఒక్కటి గుద్దేస్తున్నానే. ఓకే ఇక్కడ నుంచి కొద్దిగా జాగ్రత్తగా వెళ్దాం. వీడి మీద ఈగో కాకుండా జాగ్రత్తగా వెళ్తే మనకే మంచిది. ఇప్పటికే మనం చాలా సార్లు గుద్దేశాం కదా. ఓకే ఫైనల్లీ మనమైతే సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్ గా మన సిమియాన్ దగ్గర అయితే గనక ఈ బైక్స్ ఏమీ అవైలబుల్ గా లేవు. ఓకే ఒకసారి కాల్ చేస్తున్నాగు అసలు ఎక్కడున్నాడో ఏంటో. సిమియాన్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మనాలి. ఆల్రెడీ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాను, కాకపోతే ఒకసారి బైక్ మోడల్ చూడాలి అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అన్ని మోడల్స్ ఒకేలాగా ఉంటేనే వీటిలన్నిటిని మనం అటాచ్ చేయడానికి కుదురుతుంది. హలో సిమియాన్ ఎక్కడున్నావు? అదే నీ షోరూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, కొద్దిగా ఫాస్ట్గా వస్తే బైక్ చూస్తావు కదా అనేసి ఫోన్ చేశాను. ఏంటి ఇక్కడే ఉన్నావా? ఓకే ఓకే మరి ఇంకే రా ఫాస్ట్గా, బయటనే వెయిట్ చేస్తున్నాము. ఓకే ఓకే తమ్ముడు వాడైతే వస్తున్నాడు. వచ్చిన తర్వాత నేను క్లారిటీగా మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు. ఎంతో ఏంటో కూడా నేనే కనుక్కుంటాను, అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడక. ఓకే సిమియాన్ ఇదిగో బైక్ చూడు ఫస్ట్ అయితే, దాని తర్వాత దాని కాస్ట్ ఎంత అవుతుందో చెప్పు. పైగా మాకు కావాల్సింది గోల్డెన్ హయాబుసా బైక్, అది కూడా సేమ్ మోడల్లో మాకు సుమారుగా ఒక 6-7 బైక్స్ ని ఇస్తే సరిపోతుంది. ఏంటి 6 బైకులు కావాలా? ఏం పడుతున్నావు లిఖిత్? అయ్యయ్యో అన్ని బైకులు అంటే కష్టమే, పైగా నువ్వు గోల్డెన్ హయాబుసా బైక్స్ అంటున్నావు. దానికి ఎంత అవుతుందో నీకు తెలుసా? ఒక్కొక్క బైక్ కి సుమారుగా 10 లక్షల పైగానే ఖర్చు అవుతుంది. నువ్వు చూస్తేనేమో చాలా సులభంగా చెప్పేస్తున్నావు. సరే ఇంతకీ ఏం చేయమంటావు? తెప్పించమంటావా వద్దంటావా? ఒక్కొక్క బైక్ కి 10 లక్షల పైన అవుతుంది, సుమారుగా ఒక 12 లక్షలు అవ్వచ్చురా. అయ్యో సిమియాన్ మా తమ్ముడు డ్రీమ్ ఇది, వాడు తయారు చేద్దాం అనుకున్నాడు కాబట్టి దానికోసం ఎంత డబ్బులన్నా పెడతాడో నమ్మకం నాకుంది. సరే సరే నేను ఏదైతే చెప్పానో నువ్వు అలాగే పని చెయ్యి. మొత్తం 6 or 7 బైక్స్ ని తెప్పించు. ఒకవేళ వద్దపోతే గనక వెనక్కి పంపించేద్దాం. ఓకేనా? ఖచ్చితంగా 6 బైక్స్ అయితే తీసుకుందాం. ఏరా తమ్ముడు అంతే కదా? అన్నా అంటే అది నీతో ఒక విషయం మాట్లాడాలన్నా. అంటే నా దగ్గర బైక్స్ తీసుకోవడానికి డబ్బులు లేవు, కానీ బైక్స్ తీసుకోవాలనిపిస్తుంది. తమాషాలు చేయకలే గాని ఒక్క నిమిషం వెయిట్ చేయి. నేను సిమియాన్తో మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెయిట్ చేయి. నేను వాడితో డీలింగ్ మాట్లాడతాను. 12 లక్షలు చెప్పాడనేసి వద్దనేస్తున్నాడు పాపం అల్లిపోయి. ఇదిగో సిమియాన్ నీ మాట కాదు నా మాట కాదు, ఒక్కొక్క బైకు 11 లక్షలకి ముగించే. అంతకు మించి ఎక్కువ పెంచినా సరే నేను ఇవ్వలేను. నా ఫ్రెండ్వే, మళ్ళీ నువ్వు నా దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నావు అనుకో అస్సలు బాగోదు. సరే నువ్వు తెప్పించేసే, నేను రేపు పొద్దున్న వచ్చి తీసుకుంటా. ఓకే గాయ్స్ ఫైనల్లీ మనమైతే మాత్రం సిమియాన్కి అయితే ఆర్డర్ చెప్పేశాము. తమ్ముడు ఇందాక ఏదో అంటున్నావు, ఇంతకీ చెప్పరా డబ్బులు ఏ బ్యాంక్ వెళ్ళి తీసుకుందాం? అదే అన్నా ఇందాక నుంచి నీకు చెప్తుంది, నీకు అర్థం కావడం లేదా? నిజంగానే నా దగ్గర డబ్బులు లేవన్నా, కానీ నువ్వు తయారు చేసినట్టుగానే నేను కూడా తయారు చేయాలన్న పట్టుదలతోనే నీకు ఫోన్ చేశాను. నిజమన్నా లిఖిత్ నేను చెప్పేది, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, చిల్లి గవ్వు కూడా లేదు. దీంట్లో పెట్రోల్ ఉంటే ఇక్కడికి బండి నడుపుకొని వచ్చేసానంతే. కానీ లాంగెస్ట్ హయాబుసా రెడీ చేయాలనేసి నా కలన్నా. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? అక్కడ సిమియాన్ గడికి బైకులు తెచ్చామని చెప్పినప్పుడు ఏం చేసావు? అరే వీడు చెప్పినప్పుడు కూడా కనీసం నేను అర్థం చేసుకోలేకపోయానే. ఎటకార వాడుతున్నాడేమో ప్రైస్ పెరిగిపోయినందుకు అనుకున్నాను గాని. అయ్యో రే తమ్ముడు ఇప్పుడు ఏం చేద్దాం రా? డబ్బులు లేకుండా లాంగెస్ట్ హయాబుసా బైక్ ని రెడీ చేయాలనేసి ఎలా అనుకున్నావు? అసలు నీకు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఉన్న బైక్ తో సాటిస్ఫాక్షన్ అవ్వడం మానేసి లాస్ ఏంజెల్స్ కు వచ్చి నన్ను అటు ఇటు తిప్పించడం కాకపోతే సరిపోయింది. ఓకే ఏం చేస్తాం, ఇంకా డ్రీమ్ అనేసి ఎమోషన్ డైలాగులు చెప్పావు కదా, తప్పదు. ఓకే గాయ్స్ ఒకసారి మన బ్యాంకుకి వెళ్ళి చెక్ చేద్దాం మన బ్యాంకులో కూడా డబ్బులు ఎంత ఉన్నాయనేది. నా బ్యాంకులో కూడా నాకు తెలిసినంత వరకు అంత డబ్బులు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క బైకు 11 lakhs అన్నారు. అలా 6 బైక్స్ కింద తీసుకుంటే 66 lakhs దాకా అవుతుంది. మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పండి? పైగా వీడు చెప్పింది గోల్డెన్ హయాబుసా కాబట్టి అది ఇంకా ఎక్కువ రేటే ఉంటుంది, కానీ మనకి సిమియాన్ తక్కువ రేటుకి ఇస్తున్నాడు. ఓకే ముందుగా అయితే మనం ఒకసారి బ్యాంకుకి వెళ్ళి నా బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో చూద్దాం. కనీసం ఒక 1 lakh 2 lakhs 3 lakhs ఉన్నా సరే మనకి సేవింగే కదా అవి. చూద్దాం నా బ్యాంకులో ఉన్న డబ్బుల వరకు ఉంటాయి, ఇంకా లేవంటే గనక మనం కూడా ఏవి చేయలేం. లాస్ట్గా మిగిలింది మనకు ఒకటే ఒక ఆప్షన్, ర్యాంప్ చేయాలి. ఆ ర్యాంప్ చేస్తేనే మనకి డబ్బులు వస్తాయి. కానీ ఆ ర్యాంప్ అయితే నేనైతే చెయ్యను,
వీడు నాకు చేసిన ద్రోహానికి వీడితోనే ఆ ర్యాంప్ చేపిస్తాను. నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నేనే చేస్తానన్నా. ఆ ర్యాంప్ ని నువ్వేం చెయ్యక్కర్లేదు. నువ్వు నాకు జస్ట్ వెనకాతల కూర్చొని సహాయం చేస్తే సరిపోతుంది. వీటికైతే తక్కువ లేదు. డైలాగులు చెప్పమంటే మాత్రం తడుముకోకుండా టక్ 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 మని చెప్తూనే ఉంటాడు సినిమా డైలాగులు. ఓకే, ఇతన్ని అడుగుదామా? వీడెవడు అటు ఇటు కదలకుండా నుంచుంటాడు. సార్, ఒకసారి నా అకౌంట్ నెంబర్ చెప్తాను, అసలు ఆ అమౌంట్ ఎంత ఉందో చెక్ చేస్తారా? ఏంటి, అకౌంట్ నెంబర్ చెప్పాలా? 5848382929. చెక్ చేయండి సార్, ఒకసారి ఎంత ఉందో చెప్తారా కొద్దిగా ఫాస్ట్ గా? చెక్ చేశాను బాబు, ఒక్క నిమిషం లైన్ లో ఉండు, చెక్ చేస్తున్నాను. అరే ఫీల్డ్ వచ్చిందేంటి? ఎస్, ఓకే. ఇదిగో బాబు, నీ దాంట్లో అయితే మాత్రం ఒక 10,000 రూపాయల దాకా ఉన్నాయి అంతే. అంతకు మించి ఇంకా ఎక్కువ లేవు. అమౌంట్ విత్డ్రా చేసి ఇమ్మంటారా? వద్దులేండి, ఆ 10,000 రూపాయలు అలాగే ఉంచండి. ఇదిగో చెప్పానా, నేను ఏకానికి 1 lakh 2 lakh అనుకున్నాను, కానీ చూస్తే నా అకౌంట్లో 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సరే, ఇంక మనం చేసేదేమీ లేదు. మొత్తం డబ్బులని మనం ర్యాంపులోనే సంపాదించాలి. కావాలితే సిమ్యానికి తర్వాత ఇస్తానన్నా ఏదో ఒకటి చెప్పి ఒక బైక్ తీసుకువెళ్ళొచ్చు. ఏం చేస్తాం, తప్పదు కదా. అవును, ఎలాగో నీ దగ్గర బైక్స్ ఉన్నాయి కదరా, మరి ఇంకే. అప్పుడు మనం ఒక 5 bikes తీసుకుంటే సరిపోతుంది. నీ బైక్ని గోల్డ్గా మార్చేయచ్చు. ఓకే, ఇది కూడా ఒక ఐడియానే, కానీ మనకి అలాగన్నా సరే ఎక్కువ అవుతుంది. 5 బైకుల కన్నా సరే మనం 55 lakhs కట్టాల్సిందే కదా. సరే, మనమైతే ఫస్ట్ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ర్యాంప్ చేయడానికి వెళ్దాం. ఆ ర్యాంప్ నువ్వే చెయ్యాలి. నేను చెప్పాను కదన్నా, నేనే చేస్తాననేసి నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. నేనే ఎలాగన్నా ర్యాంప్ చేసి ఆ డబ్బుల్ని సంపాదిస్తాను. నాకు నమ్మకం ఉంది. నా డ్రీమ్ ని ఎలాగన్నా ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నేను ఎంత దూరానికన్నా వెళ్తాను. నువ్వు పోనీ. వెళ్ళిన తర్వాత ఈ తమ్ముడు ఏ విధంగా చేస్తాడనేది నువ్వు వెనకతలు కూర్చొని చూస్తావు కదా. అదర కొట్టేద్దామన్నా అదర కొట్టేద్దాం. ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకూడదు. అదర కొట్టేసి దుల్ల కొట్టేసేయాలి, అంతే. సినిమా డైలాగులు చెప్పమంటే బానే చెప్తావు కదా. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇదిగో, ఈ ర్యాంప్ చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి. అసలు ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూడు. అర్థమవుతుందా? వెనకాతలు వస్తాను, కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. ఇదిగో, ఇక్కడ కనబడుతున్న కారుల నుంచి నువ్వు ఏ కారు అన్నా తీసుకొని ఇక్కడి నుంచి అయితే కనుక వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా దాటిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి వెహికల్ మార్చుకొని ఈ ర్యాంప్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చూడు, ఎంత క్లారిటీగా చెప్తున్నానో, జాగ్రత్తగా విను. అలా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అసలు సెషన్ అనేది మొదలవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి జంప్ చేసి ఇక్కడి నుంచి బోట్ తీసుకొని నువ్వు ఈ చివరికి చేరుకుంటే ఇక్కడ నీకు ప్రైజ్ మనీ ఉంటుంది. కనిపిస్తుందా ఎంత ప్రైజ్ మనీ? అది నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైజ్ మనీ. సుమారుగా అక్కడ ఉన్నది 75 lakhs రూపీస్. కాబట్టి ఎలా అయినా సరే నువ్వు దీన్ని కంప్లీట్ చేయాలి. అదే నీ ముందున్నది. రాన్నా, ఎక్కువ వచ్చి ఫాస్ట్ గా ఎక్కావంటే మనం ఫాస్ట్ గా వెళ్ళి ఆ ప్రైజ్ మనం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనమైతే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ ర్యాంప్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ నాతో లిఖిత్ అన్న ఉన్నాడు కాబట్టి నాకైతే అసలు భయం లేదు. ఎందుకంటే లిఖిత్ అన్న ఇంతకు ముందు ఇలాంటివి ఎన్నో చేశాడు. మీ అందరికీ తెలుసు కదా. మనకి కూడా ఖచ్చితంగా సాయపడతాడు. అదే నా నమ్మకం. ఓకే, మనమైతే మాత్రం వెళ్లాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఓకే, ఇక్కడి నుంచి మనం వెళ్ళి వెహికల్ మారాల్సి ఉంటుంది. పెద్ద కష్టమేమీ లేదు. జస్ట్ అక్కడి నుంచి దిగి జస్ట్ టర్నింగ్లు తిప్పుకొని రావడమే. అరే, ఇక్కడ దాకా అయితే పెద్ద కష్టం అయితే అనిపించలేదు. రానా లిఖితన్నా, ఫాస్ట్ గా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెహికల్ మారుకుని వెళ్ళాలి కదా. అదొక ప్రాబ్లం ఉంది మనకి. ఓకే, ఇక్కడి నుంచి మనం ఇంకొక వెహికల్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మనం చూస్ చేసుకున్నప్పుడు చాలా క్లారిటీగా మంచి మంచి వెహికల్స్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఏ మాత్రం మనం తేడాగా చూస్ చేసుకున్నామనుకో మళ్ళీ మనకి లేనిపోయిన ప్రాబ్లం. ఓకే, ఏం చూస్ చేసుకుందాం? ఓకే, ఇదేదో బాగున్నట్టుకుంది. ఓకే ఓకే ఇదైతే సరిపోతుంది. రానా లిఖితన్నా, ఫాస్ట్ గా రావచ్చు, ఫాస్ట్ గా ఎక్కువ. సరే సరే, నీ గోల్ ఎందుకులే గాని పోనీ. ఇందాక నుంచి ఓ అరుస్తూనే ఉన్నావు లిఖితన్నా 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 అనేసి. సరే సరే పోనీ. ఓకే, ఫైనల్ గా మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి ఎలా డ్రైవ్ చేస్తాడో ఏంటో అనేసి ఒక ఫీలింగ్. ఇక్కడి నుంచి మంచిగా డ్రైవ్ చేస్తే మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, బాగానే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫైనల్లీ వీడు ఇక్కడి దాకైతే బాగానే ఎక్కించాడు. సూపర్ రా తమ్ముడు, బాగా చేస్తున్నావు. ఇలాగే చేసావంటే మనం సింపుల్ గా గెలవచ్చు. నాకైతే నమ్మకం ఉంది నువ్వు ఎలా అయినా సరే దీన్ని సింపుల్ గా కంప్లీట్ చేస్తావు అనేసి అయితే. ఓకే, అంతే 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 అంతే. ఏం లేదు గాయస్, ఎప్పుడైనా సరే మనకి స్టీరింగ్ మీద ఒక గ్రిప్ ఉందనుకోండి, అప్పుడు మనం ఆటోమేటిక్ గా చాలా సులభంగా మనమైతే మాత్రం ప్రతి ఒక్కటి కంప్లీట్ చేయొచ్చు. ఆ నమ్మకం అయితే నాకైతే ఫుల్ గా ఉంది. అర్థమైందా? ఓకే, ఫైనల్లీ మనమైతే కిందకైతే జాగ్రత్తగా దిగాలి. తమ్ముడు చూసుకో కొద్దిగా. అక్కడ చూసావా బాల్ కనబడుతుంది,
దాని మీద నుంచి అయితే గనక మనం జంప్ చేయాల్సి ఉంటుంది. అరే మనం చూసుకోవాలిరా, ఎందుకంటే చూడు ఆ బాల్ కిందకి పైకి వెళ్తుంది కదా, దానివల్ల ఒకవేళ మనకి ఆ బాల్ తగిలినా సరే మనకి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నువ్వు వీలైనంత వరకు బ్యాక్కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎంత వేగమైతే అంత వేగంగా మనమైతే మాత్రం వెళ్ళాలి. కమాన్ కమాన్ కమాన్, నువ్వైతే మాత్రం కరెక్ట్గా వెళ్ళాలి. అంతే, ఎంత వేగంలో వెళ్తావంటే అసలు ఎవ్వరికి అంత చిక్కకూడదు. అంతే, దూకిచ్చారా బైరవా, అది అది లెక్క. అన్నా దయచేసి నువ్వు మాత్రం నన్ను కంగారు పెట్టగా. నువ్వు పెట్టే కంగారు వల్ల నేను ఎక్కడి దగ్గర కింద పడేసేలాగున్నానన్నా. దయచేసి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనేసి నా అభిప్రాయం. ప్లీజ్ దయచేసి నువ్వైతే మాత్రం ఏం మాట్లాడకుండా కొద్దిగా సైలెంట్ గా ఉండు, అర్థం అవుతుందా? ఓకే ఓకే, ఇక్కడి నుంచి ఎలా చేస్తానో ఏంటనేసి కొద్దిగా భయం. ఓ ఎస్, ఫైనల్లీ మనమైతే చాలా బాగా కంప్లీట్ చేసాము. ఓకే, ఇక్కడి నుంచి మనమైతే కనుక బైక్ మీద చేయాలనుకుంటా ఈ స్టంట్. ఈ బైక్ మీద చేయాలి కాబట్టి మనమైతే కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అమ్మయ్యా, ఫైనల్ గా బైక్ అయితే ఎక్కిసాము. రా అన్నా లిఖితన్నా. ఏంటి? సరే సరే జాగ్రత్తగా పోనీ అని చెప్తున్నాను, దానికి ఎందుకు రా బాబు అంత కోప్పడుతున్నావు? ఏదో ఇక్కడ కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా, నీకు ఉపయోగపడుతుంది కదని చెప్తుంటే ఇందాక నుంచి తెగ అరుస్తున్నావు నా మీద, చూసుకో. అంటే అది ఇలాంటిది చేయడం ఫస్ట్ టైం కదన్నా, దానికోసమే నాకు కొద్దిగా కంగారుగా ఉంది, అంతకు మించి ఇంక ఏమీ లేదు. ఓకే, ఫైనల్లీ ఇక్కడ దాకా బానే వచ్చేసాం. ఓ ఎస్, ఫైనల్ గా మనమైతే బానే వచ్చేసాం లిఖితన్నా. ఇక్కడి నుంచి కూడా మనం ఇదే వేగంగా రెట్టింపుగా చేయాల్సి ఉంటుంది. కమాన్ 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 కమాన్, అదర్ కొట్టేసేయాలి. నేనైతే అదర్ కొట్టేస్తాను, బెదర్ కొట్టేస్తాను. అయ్యయ్యో పడిపోయావా? అయ్యో రాన్నా, వచ్చి ఫాస్ట్ గా ఎక్కు. అరే లెగు 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 లెగు, ఫాస్ట్ గా ఎక్కన్నా. అమ్మయ్యా, ఫైనల్ గా మళ్ళీ ఎక్కాడు. అయ్యో పాపం అనవసరంగా కింద పడిపోయాడు. ఏం చేస్తాను చెప్పండి? అదే లెక్క, అంతే 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 అంతే. చూడండి ఎలా వచ్చానో, చూసావా లిఖితన్నా ఏ విధంగా వచ్చానో? నేను చెప్పాను కదా తలుచుకుంటే ఏదన్నా చేసి చూపిస్తారనేసి. ఓకే, ఓరి దేవుడు, మళ్ళీ ఇక్కడి నుంచి మరొక జంప్ చేయాల్సి ఉంటుందా? అదే చెప్పేది, నేను ఎన్నో ర్యాంపులు చేశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. కొద్దిగా ఎదరికి వెళ్లే ముందు ఆచి తూచి అడిగి వెయ్యాలనేసి. నువ్వు అదేవి చూసుకోకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతే అలాగే ఉంటుంది మరి. ఓకే, ఫైనల్ గా మనమైతే ఎక్కడ దాకా వచ్చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినట్టేరా తమ్ముడు. జాగ్రత్తగా ఆ బోట్ డ్రైవ్ చేసుకొని మనం వెళ్ళిపోతే సరిపోతుంది. ఆగు, వస్తున్నాను. ఇందాక పడేసిన దానికి ఫుల్ గా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఈ హ్యాండ్ కూడా నొప్పి వచ్చేస్తుంది అనుకో. ఎక్కుతున్నా నాగు. అమ్మయ్యా, ఓకే, పోనీ పోనీ పోనీ, అదిరా బైరవా. అంతే, ఇక్కడ ఎలా పోనిస్తాడో ఏంటో. ఓ, ఈడు ఫ్యాన్లకు తగిలిచ్చేసేలాగా ఉన్నాడు. ఏమాత్రం తగిలిచ్చాడంటే నా గుండు చిదిగిపోతుంది. జాగ్రత్త జాగ్రత్త. అయ్యయ్యో రే రే, ఏంట్రా డ్రైవింగ్? కాసేపు ఉంటే అయిపోతుంది కదా. నీటిలో ఇంకా చాలాసేపు ఉండుంటే గనక. అమ్మో రే, ఏంట్రా నాయనా నువ్వు నన్ను కింద పడేస్తున్నావు ప్రతి చోట. ఆగు, ఎక్కుతున్నాను. పోనీ పోనీ. అమ్మయ్యా, ఇంకెక్కడి నుంచి ఇటువంటి ఫ్యాన్స్ లేవు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. వీడు మరీ దారుణంగా నడుపుతున్నాడు. నడపరా అంటే చూడండి, తీసుకువెళ్ళి కరెక్ట్గా మన గుండెకు తగిలేలా చేస్తున్నాడు. ఓరే దేవుడో, ఇక్కడ చూడండి 1 2 3 ఉన్నాయా? 2 ఉన్నాయి ఇక్కడ కూడా. ఓకే ఓకే ఓకే, ఓకే ఓకే రే, ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళిపోయి ఇంక అయిపోయింది అంతే. అమ్మయ్యా, ఫైనల్ గా ఏదైతేనో కంప్లీట్ చేశావు తమ్ముడు. నీ హయాబోసం కోసం కావాల్సిన డబ్బులైతే గనక సంపాదించేసుకున్నావు. లిఖితనా, ఇదంతా నీ వల్లే. నువ్వే గనక లేకపోతే ఖచ్చితంగా ఇన్ని డబ్బులు నేను సంపాదించుకోలేకపోయేటాన్ని. కానీ నువ్వు చేసిన సహాయాన్ని అయితే మాత్రం నేను అసలు మర్చిపోలేను. నువ్వైతే మాత్రం నాకు చాలా పెద్ద సహాయం చేశావు. చూడు మన దగ్గర ఎంత డబ్బులున్నాయో. ఓకే, ఇప్పుడు ఈ డబ్బులు తీసుకువెళ్ళి సిమ్యానికి ఇచ్చేసి రేపు పొద్దున్నే బైక్స్ తీసుకుని వెళ్ళిపోవాలి, అంతే కదా? కానీ అన్నా, మనం బైక్స్ ని కూడా తీసుకువెళ్ళి మన ఇండియన్ డ్రైవింగ్ థియరీలోనే అటాచ్ చేద్దాం, ఓకేనా? అక్కడైతేనే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ చేసినట్టయితే కనుక ఎవరు సరిగ్గా పట్టించుకోరు. ఆల్రెడీ నువ్వు కవాసాకి నింజా బైక్ ని రెడీ చేసేసావు కదా, అందుకోసమే అంటున్నానన్నా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే లాస్ శాంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ థియరీకి అయితే గనక బయలుదేరిపోతున్నాం. మీకు ఒకటి తెలుసా? సిమ్యానికి డబ్బులు ఇవ్వగానే చూడండి వెంటనే తీసుకొచ్చి బైక్స్ మొత్తం అన్నట్లు మనకి అప్పు చెప్పేశాడు. అంటే వాడి దగ్గర ఆల్రెడీ బైక్స్ స్టాక్ ఉన్నాయి. కానీ మనం ఎక్కడైతే డబ్బులు ఎగ్గొడేస్తామనేసి వాడి భయంతో మనకైతే గనక ముందే బైక్స్ ఉన్నాయనేసి చెప్పలేదు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇదిగో వేసుకెళ్ళిపో వ్యాన్ మొత్తం బైక్సే అన్నాడు. ఇంతకీ మరి గోల్డెన్ పెయింట్ అని అడిగితే అది కూడా ఆల్రెడీ అయిపోయింది, నువ్వు డబ్బులు తెస్తావని నమ్మకం ఉంది నాకు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఏదైతేనోలే కానివ్వండి,
మనకి రావాల్సిన బైక్స్ వచ్చేసినాయి కాబట్టి మనం ఇక ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళి మొత్తం అన్ని బైక్స్ ని అటాచ్ చేయాలి. మా తమ్ముడికి రాదు కదా మొత్తం అన్ని బైక్స్ ని కలపడం, మనకి మాత్రమే వచ్చు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనమైతే గనక లాంగెస్ట్ గోల్డెన్ హయాబుసా బైక్ ని అయితే గనక రెడీ చేయబోతున్నాము. మీలో ఎంతమందికి ఇప్పుడు మనం రెడీ చేయబోయే బైక్ మీద ఇంట్రెస్ట్ ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అర్థమవుతుందా? నాకు తెలిసినంత వరకు సుమారుగా ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ లాంగెస్ట్ హయాబుసాని చూడాలనేసి ఇంట్రెస్ట్ అని నాకు తెలుసు. అది కూడా గోల్డెన్ బైక్ కదా, ఖచ్చితంగా నచ్చుతుంది. అదైతే 100% నాకు నమ్మకం ఉంది కదా. ఓకే, ఫైనల్ గా మనమైతే వచ్చేసాము ఇంటి దగ్గరికి. ఇంకా పక్కన పార్క్ చేసేసి మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క దాన్ని ఫిక్స్ చేయాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఫిక్స్ చేయాలి. మొత్తం మనకి ఎన్ని బైక్స్ ఇచ్చాడో తెలీదు. నేనైతే మాత్రం మాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ బాగా లాంగ్ వచ్చేసిందంటే గనక వదిలేస్తాను. ఓకే, ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే ది లాంగెస్ట్ గోల్డెన్ సుజుకి హయాబుసా బైక్ ని అయితే గనక రెడీ చేసేసాము. ఇప్పుడు దాకా ఎవ్వరు తయారు చేయని బైక్ అయితే గనక మనమైతే తయారు చేసాము. మనం ఇంత కష్టపడి ఈ బైక్ ని రెడీ చేసినందుకు గాను మీరందరూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ రోజు మీ అందరికి నేను చూపిస్తున్నాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? యాక్చువల్ గా నార్మల్ బైక్ రెడీ చేయడమే కష్టం అంటే మనం జాకానికి గోల్డెన్ లో జస్ట్ హయాబుసా బైక్ ని రెడీ చేసాము. నార్మల్ ఒక హయాబుసా బైకే చాలా హెవీగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, మా తమ్ముడైతే గనక టెస్ట్ డ్రైవ్ వేసి మీ అందరికీ చూపించబోతున్నాడు. మీలో ఎంతమందికి ఈ బైక్ నచ్చిందనైతే గనక కామెంట్ చేసి అయితే చెప్పండి. 1 2 3 4 5 6 ఓవరాల్ గా 6 1 2 3 4 5 6 బైక్స్ అయితే ఉన్నాయి. జాగ్రత్త తమ్ముడు. ఎస్, ఫైనల్ గా నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఎంతో కష్టపడ్డాను, ర్యాంప్ చేశాను. చూడండి, ఇప్పుడు ది లాంగెస్ట్ హయాబుసా బైక్ ని అయితే గనక రెడీ చేసేసాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. నిజంగా చూసారా? ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకరంగా ఉంది కదా, నమ్మలేకపోతున్నారు కదూ. చూడండి మనం ఎంత బాగా రెడీ చేసామో మీరే నమ్మలేకపోతున్నారంటే నేను అలా నమ్ముతాను. ఎందుకంటే తయారు చేసింది నేను కాదు కదా, లిఖిత్ అన్న తయారు చేయడం వల్ల ఇది ఎంత బాగా వచ్చింది. ఓవరాల్ గా 6 బైక్స్ ని అటాచ్ చేసాము. కానీ మన దగ్గర ఇంకొక బైక్ కూడా ఉంది. దాన్ని చేద్దాం అనుకున్నాం గానీ ఎందుకులే, మళ్ళీ హెవీ అయిపోతుంది, మొయ్యడానికి కష్టం అనేసి లిఖిత్ అన్నే వద్దని చెప్పేశాడు. ఓకే, ఫైనల్లీ నేనైతే మాత్రం సాటిస్ఫై అయ్యాను. మీ అందరికి ఇచ్చిన మాట ప్రకారమే మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ది లాంగెస్ట్ హయాబుసా బైక్ నైతే కనుక తయారు చేశాము. అది కూడా గోల్డ్ లో. ఎస్ లిఖిత్ అన్నా, అదేరా కొట్టేశావన్నా, నిజంగా చాలా బాగా నచ్చింది. ఏమనుకున్నావు ఈ లిఖిత్ అంటే? ఓకే, ఫైనల్లీ మా తమ్ముడికి అయితే నచ్చింది. ఇప్పుడు మనమైతే టెస్ట్ డ్రైవ్ వేస్తున్నాం. చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. గాయ్స్, మనం ఇంకా ఫాస్ట్ మోడ్ యాక్టివేట్ చేయలేదు. ఒకవేళ నిజంగా మనం గనక ఫాస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తే ఇది ఎంత వేగంగా వెళ్తుందంటే మీరు ఎవ్వరు చూడలేరు. చాలా అంటే చాలా వేగంగా వెళ్తుంది. మిసైల్ స్పీడ్లో వెళ్తుంది. దాన్ని మీరు కనీసం మీ కళ్ళతో కూడా చూడలేరు. అంత వేగంగా వెళ్తుంది. కానీ ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది, దీనిలో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటి, అవన్నీ మీరందరూ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ప్రతి ఒక్కరు పార్ట్ 2 అని కామెంట్ చేస్తే నేను అసలు ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది అయితే కనుక ఒక వీడియో చేస్తాను. అర్థమైందా? కానీ మీలో ప్రతి ఒక్కరు పార్ట్ 2 అని కామెంట్ చేయాలి. మన ఛానల్కి ముందుగా లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నాకు సపోర్ట్ చేయాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.